మనది సురక్ష సేవ చారిటబుల్ ట్రస్ట్. సో లాస్ట్ టైం మనము లేడీస్ అందరినీ తీసుకెళ్ళాం కదా మ్యాచ్ చూసానికి ఐపీఎల్. ఇప్పుడు మనం డమ్ అండ్ డఫ్ స్కూల్ పిల్లలు, సో వీళ్ళందరూ నాకు చాలా ఫేవరెట్. వీళ్ళందరినీ తీసుకొని ఈరోజు మ్యాచ్ వెళ్తున్నాము. ఈ మ్యాచ్ ఎలా ఉంది, ఏంటి, ఎంత ఎక్సైటింగ్గా ఉన్నారు, దీని తర్వాత మనం అడిగి తెలుసుకుందాం. థ్యాంక్ యూ. సో వీళ్ళు టీమ్ డెఫ్ అని చెప్పేసి మలక్పేటలో వీళ్ళ స్కూల్ ఉంది, డమ్ అండ్ డఫ్ స్కూల్ అనమాట. సో చాలామంది పిల్లల్ని వాళ్ళు చూసుకుంటూ ఉంటారు, డమ్ అండ్ డఫ్ పిల్లల్ని. సో ఈ సార్ వచ్చేసి పిల్లలందరికీ నేర్పిస్తూ ఉంటారు. మేము ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫస్ట్ లేడీస్ని తీసుకొచ్చాము, తర్వాత ఈ పిల్లల్ని ఎవరైతే ఎంజాయ్ చేయలేదో, ఇంతవరకు చూడలేదు అలాంటి పిల్లల్ని మాత్రమే తీసుకొచ్చాను. వాళ్ళు ఎలా ఎంజాయ్ చేశారనేది మాట్లాడి తెలుసుకుందాము. ఎలా ఎంజాయ్ చేశారని పర్లేదు, హ్యాపీ ఉన్నారు కదా. సో మళ్ళీ ఇంకొకసారి రావాలనుకుంటున్నారా? అందరూ ఏ క్లాస్ అడగండి, మీరు చెప్పండి ఏ క్లాస్ అనుకుంటున్నారు? 10th క్లాసా? తను టీచర్ అండి. ఓకే. సో ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళందరూ క్రికెట్ మ్యాచ్ ఆడతారండి కదా. అందరూ ఎన్ని స్కోర్ చేస్తారు అడగండి, ఎలా కొడతారు, ఎన్ని స్కోర్ చేస్తారు? తిను బ్యాట్మెన్, తిను బౌలర్, వీళ్ళందరూ క్రికెట్ టీము. మీరు ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తారు అడగండి? ఇంగ్లీష్ సబ్జెక్ట్ టీచ్ చేస్తారు. చాలా హ్యాపీగా ఉందండి అసలు వీళ్ళందరినీ చూస్తూ ఉంటే. సో ఇప్పుడున్న చలికాలంలో ఎంత గలీజ్ మాటలు మాట్లాడుతూ, అబద్ధాలు ఆడుతూ, వాళ్ళు మాట్లాడి మనం వింటా ఉంటే మన చెవులు తూటలు పడుతున్నాయి కదా. వీళ్ళు నిజమైన అంటే చాలా ఏమంటారు, చాలా మంచి తత్వం, సాఫ్ దిల్కే అంటారు కదా, అలా కళ్ళ కవితలు లాంటి వాళ్ళు అనిపిస్తుంది నాకు. మీకు కూడా థ్యాంక్స్ అండి వీడియో తీసినందుకు.